జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు 75 ఏళ్లలో ఒకసారి నేను రాజకీయాలే మాట్లాడాలంటే ఎవ్రీ ఎలక్షన్ ఇస్ అన్ ఎమోషన్. డెఫినెట్లీ ఒక ఎమోషన్ క్యారీ చేస్తే అదే ఎలక్షన్లో గెలవడమో ఓడిపోవడమో జరుగుతూ వస్తుంది. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఇందిరాగాంధీ గెలవడం కావచ్చు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తోటి ఒక్కసారిగా మనం గద్దె దించారని ఒక పెద్ద ఆక్రోశం మొత్తం దేశవ్యాప్తంగా వచ్చింది. అఫ్కోర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి అనుకూలంగానే ఉన్నారు కావచ్చు, బట్ గద్దె దించేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ అంతే స్పీడ్గా ఆమె ఎదిగింది. గరీబీ హఠావో ఒక నినాదం ఒక ఎలక్షన్స్ని నడిపించింది. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీకి ఎమోషన్ తోటే ఎలక్షన్ జరిగింది, ఓట్లు వేశారు. ఇండియా షైనింగ్ అని, భారత్ వెలిగిపోతోందని క్యాంపెయిన్ చేసినప్పటికీ వెలిగిపోతుంది అనగానే నిజానికి రియాలిటీలో కనిపించకపోతే వెలిగిపోతుంది అన్నది పనిచేయదు. అలాంటి టైంలో సోనియా గాంధీ లేదా యూపీఏకి అధికారం కట్టబెట్టారు. ఈ రోజున్న పరిస్థితిలో ఈవెన్ ఇండియా షైనింగ్ మీరు కూడా డైరెక్ట్గా అప్పుడు మీరు పనిచేసిన వ్యక్తులు ఇంకా క్లోజ్ అసోసియేషన్ చాలా మందితో ఉంది కాబట్టి అప్పుడు కూడా భారతదేశం ఒక అస్పైరింగ్ భారతదేశంగానే, ఒక పాజిటివ్ ఎలక్షన్గానే దాన్ని చిత్రీకరించే ఒక ప్రయత్నం వాజ్పేయి గారి హయాంలో జరిగింది. బట్ అది అప్పుడు సక్సెస్ కాలేదు. బట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా కనబడుతోంది, ఒక పాజిటివ్ ఆస్పిరేషన్ కనబడుతుంది. టైమింగ్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? కాదు. అక్కడ ఏం జరిగిందంటే ఒక రకమైన తొందరపాటు జరిగింది. అక్కడ రోడ్లు వేయటము, అభివృద్ధి చేయటం జరిగింది. అది ప్రజల దాకా పెర్కులేట్ అవ్వకుండానే మీరు వెలిగిపోతున్నారు అని చెప్పారు. మేము అంతగా వెలగటలేదని ప్రజలు భావించారు. అందుకని భారతీయ జనతా పార్టీ అప్పుడు ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు ప్రధాని మాత్రమే చెప్పటం లేదు, ప్రతివాడు అనుభవిస్తున్నాడు. అవునా? ప్రతివాడు అనుభవిస్తున్నాడు. అంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మనం ఒక మాస్టర్ రోడ్డు చూడటమే ఘనంగా అనిపించేటువంటి హైవేస్ చూస్తున్నాం మనం. ఇవాళ దేశంలో ప్రజలు ఎయిర్పోర్ట్స్ కోసం చూస్తున్నారు. అదేవిధంగా వందే భారత్ ట్రైన్స్ చూస్తున్నారు. ఇవన్నీ ప్రాక్టికల్స్గా చూస్తున్నారు. ఇవాళ విస్తృతంగా చదివినటువంటి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, మనది విదేశాల్లో స్టూడెంట్స్ భారతీయుల పట్ల అక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళు చూసి అనుభవించి వాళ్ళకి చెప్తున్నారు. సో ఇవాళ ప్రతిదీ కూడా ఇదివరకు చెప్పటమే జరిగింది, కానీ ఇప్పుడు వీళ్ళకి అనుభవం అప్పుడు కూడా జరిగింది, అభివృద్ధి జరిగింది. కానీ అభివృద్ధి అనుభవంలోకి రాకమునిపై అభివృద్ధి అని చెప్పారనమాట. అంటే ఏంటంటే ఏదో 3 నెలల్లోనే పిల్లలకు పేరు పెట్టేసేసి వాళ్ళ గురించి సంబంధాలు చూసి స్కూల్లో సీట్లు చూసినట్టు జరిగింది. అది అబార్టెడ్ అయింది. టైమింగ్ కాన్సెప్ట్, టైమింగ్ ముఖ్యం. ఇవాళ జరుగుతున్నదే చెప్తున్నారు, మోడీ కూడా చెప్తున్నారు, కానీ జరుగుతున్నదే చెప్తున్నారు. చెప్పిన దాంట్లో ఏదో నెగటివ్గా అది కాదు ఇది కాదు అని ఇంకొకటి మాట్లాడొచ్చాం, కానీ వినేటువంటి వాడికి అబద్ధాలు చెప్తున్నట్టు అనిపించట్లేదు. అది ఎందుకు అనిపించటం లేదంటే అనుభవంలో ఉన్నది కాబట్టి. నేను వందే భారత్ రైల్స్ ఉన్నాయా లేవా, వారణాసిలో అభివృద్ధి జరిగిందా లేదా, నువ్వు ఎంతో ఎక్స్పెక్ట్ చేసి అంత జరగకపోవచ్చు కానీ కొంత జరిగిందనేటువంటి విషయం ప్రతివాడు వారణాసి వెళ్ళిన వాడికి అర్థమైంది. అయోధ్యలో రామ మందిరం గురించినటువంటిది ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు, అది రామ మందిరం వచ్చింది, అదే దేశం కాదు. రామ మందిరం కట్టడమే భారతదేశం యొక్క అల్టిమేట్ గోలేం కాదన్న విషయం బాగా తెలిసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఒకే ఒకడు, ఆయన మోడీ. ఆయన రామమందిరం కట్టడం అనేది భారతదేశం యొక్క ప్రతీకకు నిదర్శనంగా మాత్రమే భావించటం లేదు, అది వన్ ఆఫ్ ద థింగ్స్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటున్నా. ఇంకా చాలా ఉన్నాయి. దేవాలయాలు కాదు నేను చెప్తున్నది, ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి దేశంలో. ఒకటి, ఎకడమిక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టి అందరినీ విద్యా విధానంలోకి తీసుకొచ్చేస్తున్నారు. రకరకాలైనటువంటి, అంటే అందులో మీరు చూసినట్టయితే అది చాలా గొప్ప విషయం. అదేంటంటే ఎక్కువ దానికి ప్రచారం జరగలేదనే కానీ న్యూ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేస్తున్నారు. అది ఒక గొప్ప పరిణామం. అది మాకు కాలేజీ వైస్ చైర్మన్గా మాకు 16 కాలేజెస్ ఉన్నాయి. యాజ్ ఎ వైస్ చైర్మన్ నేను చెప్తున్నాను, అద్భుతమైనటువంటి మార్పులు ఒక 2-3 ఇయర్స్లో జరుగుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఆలోచన సరళి మారిపోయింది. ఏం చేస్తున్నాము మనం, ఎకనామికల్గా మన గ్రోత్, మనం 5th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి రాబోతున్నాము అని చెప్తున్నారు, దాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే ఫార్మస్యూటికల్ రంగంలో వీఆర్ ఆల్మోస్ట్ బికమింగ్ నెంబర్ 1, హెల్త్ సెక్టర్లో వీ హ్యావ్ బికమింగ్ నెంబర్ 1, మిల్క్ ప్రొడక్షన్లో వీ హ్యావ్ అగైన్ బికమ్ నెంబర్ 1, ఫుడ్ ప్రొడక్షన్లో వీఆర్ ఆల్మోస్ట్ నెంబర్ 1. సో మనం దాదాపుగా ఒక 17-18 స్కేల్స్ తీసుకుంటే వాటిల్లో మనం ఉన్నాం. దిస్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ మీరు ఇంగ్లాండ్ లాంటి రిచ్ కంట్రీ అనుకుంటున్నారు, ఒక దేశంలో పండకపోతే వాళ్ళకి తిండి లేదు. కానీ భారతదేశంలో ఇవాళ తిండి ఎవరికి లేదంటే 1% ఎర్రచొక్క వాళ్ళకి లేదు, కానీ అంతకంటే తక్కువ ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తున్నది, కానీ ఆకలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కనిపిస్తున్నది తప్ప బై అండ్ లార్జ్ ఏ దేశం మీరు రకరకాలుగా ఫ్రీగా బియ్యం ఇవ్వండి, గోధుమలు ఇవ్వండి, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కటి చేయండి, ఏది చేసినా మీకు ఉచితంగా రేషన్ ఇస్తున్నారు అంటే ఉచితంగా ఇచ్చేంత రేషన్ ఉన్నదనే గుర్తుపెట్టుకోండి. మిగిలిన దేశాల్లో లేదు. ఇవాళ
అమెరికా లాంటి దేశాల్లో కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఫుడ్ దగ్గర వస్తున్నది ప్రాబ్లం. ఈ దేశంలో వాళ్ళ ఫుడ్ దగ్గర ప్రాబ్లం లేదు. మేజర్ ప్రాబ్లం అది. మిల్క్ ప్రాబ్లం లేదు. ట్రాన్స్పోర్టేషన్ విస్తృతంగా పెంచారు. కరోనా కాలంలో మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా కుంగిపోయినాయి. ఇప్పటికీ దాని అనుభవాలు చూస్తున్నారు. కానీ కరోనా కాలంలో మనం రైల్వేస్ డెవలప్ చేసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం. ఈ విధంగా ఒక డైవర్సిటీని మనం ఏదైతే ఒక ప్రాబ్లం వస్తుందో దాన్ని అద్భుతంగా మనం మర్చుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయని నిరూపణ జరిగింది. అంటే వీఆర్ క్యాపబుల్ అనేటువంటి ధైర్యం దేశ ప్రజలకు వచ్చింది. వాళ్ళ మోడీకి ఎందుకు జైలు కొడుతున్నారంటే ఏమి మాట్లాడుతున్నారో అది రాజకీయవేత్త మాట్లాడుతున్న మాటలు కాదు, అది సాధ్యము, నా వల్ల సాధ్యము, నేను కూడా అలా చేయగలుగుతాను అనే భావన జనాల్లోకి వచ్చింది. అది రావటం అనేటువంటిది అది మోడీ గారు చేసినటువంటి ఒక గొప్ప అంటే మాటలు చెప్పి తెప్పించడం వేరు, చేతలలో చూస్తూ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ వందల కోట్లు అక్కడ ఇక్కడ కనిపిస్తున్నా సరే వందల కోట్లు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. వందల కోట్లు వాడు ఇక్కడ కార్లలో దొరుకుతున్నాయి, అది ఇది అన్యాయం అక్రమం డబ్బు అంటున్నారు. కానీ ఏ డబ్బు అయినా భారతదేశంలో డబ్బు కనిపిస్తున్నది. బ్లాక్ అండ్ వైట్ అనేది పక్కన పెడదాం. అంటే వెల్త్ ఈస్ దేర్, వెల్త్ ఈస్ ప్రొడ్యూస్డ్. డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉందా లేదా అనేటువంటి సంగతి తర్వాత చర్చ. కానీ ప్రతి వాడి దగ్గర యావరేజ్ ఉన్నది, కొంతమంది దగ్గర మచ్ అబౌవ్ ది యావరేజ్ ఉన్నది, కొంతమంది దగ్గర యావరేజ్ ఉన్నది. ఈ ఫైటే తప్ప రిచ్నెస్ ఫైట్ లేదు వాళ్ళు. సో ఇన్ అదర్ వర్డ్స్ ఇండియా హ్యాస్ బికమ్ రిచ్ కంట్రీ. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్ గా జరుగుతుంది. ఆ జరగడానికి కొత్త ఆలోచనలు చేస్తున్నారు ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.